తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుపూడి గ్రామంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ వార్షికోత్సవ మహోత్సవాలండి. ఈ నెల అనగా 28, 29, 30 ఏప్రిల్ 3 రోజులు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా అంగవైభవంగా జరిపిస్తూ ఉంటారండి ఆలయ ధర్మకర్తలు మరియు భక్తులందరూ. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి భక్తులని మరియు రాజకీయ వేత్తలను అధికార నాయకులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి భక్తులందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమం కోసం ఆలయ ధర్మకర్తలు మరియు వెంకటేశ్వర గారు తెలియజేస్తారండి. వెంకటేశ్వర స్వామి గుడి తరపున కూడా మహిళలకు ఉచితంగా టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారండి. అనేక సేవలు ఆలయ ధర్మకర్తలు ఉచితంగా కూడా నిర్వహిస్తున్నారండి. తదుపరి అంశాలన్నీ మా వెంకటేశ్వర గారు తెలియజేస్తారండి. మన బూరుగుపూడిలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 3వ వార్షికోత్సవం యొక్క బ్రహ్మోత్సవాలు 28వ తారీఖు నుంచి మొదలుపెట్టి 28/4/26 నుంచి అనగా 30వ తారీఖు 4/26 గురువారం వరకు కూడా 3 రోజులు వాడపల్లి గోపాలాచార్యులు వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. 3వ సంవత్సరం నుండి 4వ సంవత్సరంలో మన కార్యక్రమాల్లో మనం నిర్వహించుకుంటున్నాం. 28వ తారీఖు మంగళవారం నాడు స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, ధ్రువమూర్తికి అభిషేకం, అష్టోత్తర మన్యు సూక్తం ఈ యొక్క కార్యక్రమాలు. అలాగే సాయంకాలం 6 గంటలకు వాహన సేవ, హనుమద్ వాహన సేవ అంగరంగ వైభవంగా బూరుగుపూడి పుర వీధులలో ఎంతో వైభవపేతంగా ఊరేగుతారు స్వామివారు. అట్లాగే 29వ తారీఖు బుధవారం నాడు ఉదయం 6 గంటల నుంచి ఈ యొక్క మన కార్యక్రమాలన్నీ కూడా మొదలవుతాయి. అన్నకూటోత్సవం, సుదర్శన యాగం, అట్లాగే సాయంకాలం 6 గంటలకు గరుడ వాహన సేవ ఎంతో వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. 30వ తారీఖున అష్టలక్ష్మి వ్రతయాగం, చక్రస్నానం, పూర్ణాహుతి. అదే రోజు స్వామివారం సాయంకాలం 5 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణం ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కావున అందరూ కూడా భక్త మహాశైలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క జరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాం. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క దేవాలయానికి నిర్వహణ వహిస్తున్నటువంటి అనంతాత్మల బాలాజీ గారు, అనంతాత్మల ఉష గారికి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమం వేడుకలు ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలని జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. ఇది 30 తారీఖులు ఈ రోజు ఈ 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో విశేషమైనటువంటిది మధ్యాహ్నం 12 గంటలకు 30వ తారీఖుని అన్న సమారాధన, మహా అన్న సమారాధన జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి 50 మంది భక్తులు అందరూ వచ్చి స్వామివారి యొక్క అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎవరైనా పాల్గొనదలిచినటువంటి వారు ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎవరైనా సరే వివరాలు ముందుగా నమోదు చేసుకున్న